కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాజకీయ ఆరోపణలు మళ్లీ తెరపైకొచ్చాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన బీజేపీపై కూడా ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం విమర్శలకే పరిమితం అవుతోందని మధు యాష్కి గౌడ్ అన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలకు నేతల వ్యాఖ్యలకు తేడా ఉందని కూడా ఆరోపించారు. తెలంగాణ సంపద దోపిడీకి గురైందని, అవినీతి బయటపడకుండా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, బీజేపీ రక్షణ కల్పిస్తోందంటూ కాంగ్రెస్ నేత విమర్శించారు. సూచనలు ఇవ్వకుండా ప్రభుత్వం పైన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకి, దానిపైన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా వాళ్ళు అరెస్టులు కాకుండా ఉండడానికి కొరకై బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కైపోయి బీజేపీ పార్టీ దేశీయ అధ్యక్షుడు వచ్చి చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా ఉండేది. ప్రధానమంత్రి చెప్పినాడు, హోంశాఖ మంత్రి చెప్పినాడు, కానీ ఎలాంటి చర్యలు వాళ్ళపైన తీసుకోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక మాట అంటాడు, మా ఆప్త మిత్రుడు ఈటెల రాజేందర్ గారు, మా స్థానిక ఎంపీ ఏమో కాళేశ్వరం పైన 1,00,000 కోట్లని మాట్లాడుతున్నారు, దాంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టామంటున్నారు. ఈటెల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పనిచేస్తున్నారు, మీకు తెలుసు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా 10 రూపాయల పని అయ్యేటట్టుంటే అది 9 రూపాయలకి చేయాల్సింది, కానీ 10 రూపాయలకి అయ్యే పనిని 100 రూపాయలకు పెంచి దాంట్లో 50 ఖర్చు పెట్టి 50 ముందుతాం అంటే అది కరప్షన్ కింద వస్తుంది, నేరం కింద అవుతుంది, ఆర్థిక నేరాల కింద వస్తుంది, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కింద వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు. మీరు పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసినా, లేక ఇవాళ సింగరేణిని రక్షించనంటూ బీజేపీ పార్టీ మంత్రులు ఎంపీలు ఎదిగినా తెలంగాణ ప్రజలు ఒక వ్యత్యాసాన్ని గుర్తించండి. 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన ఏ విధంగా ఉండే, ఎంత ఆస్తి సంపద సృష్టించినారు, ఎంతో దోచుకున్నారు. వాళ్ళ 10 ఏళ్ళు పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళ సూచనలు ఇవ్వకుండా